ఈరోజు ఒక రెండు అంశాలు మాట్లాడదలుచుకున్నా. ఒకటి, మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాం కనుక నిన్నటి రోజున ఎక్స్ సీఎం వైఎస్ఆర్ పార్టీ సిపి అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాజధాని మీద ఏ రకంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అంటే మా నైజం ఎప్పుడు కూడా తెలిసింది, అందరికీ ప్రజలు కూడా చూస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే, బయటికి రావాలంటే ఒకటి కులం కావాలి, రెండు మతం కావాలి, మూడు శవం కావాలి. ఈ మూడు ఆయన ప్రధాన ఎజెండాలు: కులం, మతం, శవం. వీటి చుట్టూతోనే తిరుగుతాడు తప్పితే అక్కడి నుంచి బయటికి రాడు. అదృష్టమో దురదృష్టమో, ఆయనకి ఆయన అదృష్టం, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఒకసారి సీఎం అయ్యాడు. ట్యాగ్ అయినటువంటి మాట తప్పం మడం తెప్పమని గతంలో చూసాం. అమరావతి మీద ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకుంటున్నాను, 30,000 ఇంకా తీసుకోమని చెప్పినటువంటి పెద్ద మనిషి 19కి వచ్చేదానికి, 19 ఎలక్షన్ ముందు కూడా నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ వీళ్ళకి ఎవరికి ఇల్లు లేవు, వీళ్ళు నా మీద కావాలని దుష్ప్రచారం చేస్తారు, అమరావతి రాజధాని అన్నాడు. అయిపోయింది. 19లో అదృష్టంగా వచ్చి గెలిచాడు. గెలవగానే 3 ముక్కల్లాగా 3 రాజధానులు అన్నాడు. ప్రజావేదికను పగలగొట్టాడు. ఇష్టానుసారంగా రాష్ట్రంలో రావణ కాష్టంలో చేసి పాపం గడుపుకున్నాడు. మళ్ళా ఎలక్షన్స్ వచ్చే నాటికి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అన్నాడు. ఎలక్షన్కి వెళ్ళాడు. 24 జనం ఓడగొట్టారు. ఓడిపోయిన మరుక్షణమే మళ్ళా వచ్చేసి ఆయన మంది మాట్లాడాలందరూ మేము అమరావతికి ఓకే, అమరావతి ఎప్పుడు వ్యతిరేకించదని మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ అక్కడ కట్ చేస్తే ఇప్పుడు వచ్చేదానికి మావిగన్, కొత్త పదం. నిన్నటి రోజున పూర్తిగా చెప్పాడు, మావిగన్ వర్సెస్ అమరావతి. అంటే ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్న జనసేన పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పూటకొక్క మాట, రోజుకొక ఇష్యూలాగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకుని భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకుని. ఎందుకంటే వాళ్ళకి నిన్నటితో ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పాప సెకండ్ గ్రేడ్ లీడర్లు అందరూ కూడా ఏ పార్టీలోకి వెళ్దామని నిన్నటి సాయంత్రం నుంచే బేరసారాలు మొదలు పెట్టుకున్నారు పాపండు. ఎందుకంటే ఇంక అయిపోయింది, ఈ పార్టీ పరిస్థితి లేదు, ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. నిన్నటితో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీని చంపేశాడు, మనం మన దారులు ఎత్తుక్కుందామని చెప్పి నిన్నటి సాయంత్రం నుంచే పాపం ఎవరి పనిలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలను కూడా గమనిస్తున్నారు. అంటే రెచ్చగొడతాం, కులాలు మతాలు ఏ రకంగా రెచ్చగొడదాం అనే దానికి ఆయన దగ్గర నుంచి చూసుకోవాలి మనం. అక్కడి నుంచి వచ్చిన పర్యవసానమే చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. దళిత క్రైస్తవ సమర శంకరావం అని జడా శ్రావణ్ కుమార్ గారు అనే వ్యక్తి రిటైర్డ్ జడ్జిని అంటాడు, హైకోర్టు లాయర్ని అంటాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. జడ్జిగా ఎందుకు బయటకు వచ్చాడో, ఎందుకు రిటైర్డ్ జడ్జి అని చెప్పుకుంటాడో, మళ్ళీ హైకోర్టు లాయర్ని సీనియర్ లాయర్ని అని చెప్పుకుంటాడో ఆయనకే తెలియాలి. దాని జోలికి నేను పోదలుచుకోవాలి. కాకపోతే చదువుకున్న వ్యక్తి, మేజిస్ట్రేట్గా సెలెక్ట్ అయ్యి కొంతకాలం చేశాడంటే తెలివిగల వ్యక్తి అనుకుంటాం. సమాజం పట్ల అవగాహన ఉందని మనం కూడా భావిస్తాం ఖచ్చితంగా. గతంలో అప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద ఏ రకంగా వ్యతిరేకంగా మాట్లాడాడో తెలుసు. అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి, అంటే కూటమి తర్వాత వచ్చినప్పటికి కూడా తెలుగుదేశం కానీ జనసేనకు కానీ బీజేపీకి కానీ ఏ రకంగా సపోర్ట్గా మాట్లాడుతూ ఏ రకంగా మాట్లాడారో తెలుసు. తర్వాత ఎలక్షన్స్ వచ్చే నాటికి డిఫర్ అయిన మాట తెలుసు. పార్టీ పెట్టానన్నాడు, ఒక పార్టీ తరఫున వెళ్ళాడు, పార్టీ తరఫున పోటీ చేస్తున్నా అన్నాడు. దాంట్లో ఏ రకంగా బేరసారాలు చేశాడో ప్రజలందరికీ ఆయనే చెప్పాడు. సో ఈ పర్వంలో మళ్ళా ఇప్పుడు వచ్చేసేసి మళ్ళీ ఇంకో స్టాండ్ తీసుకుని ఏదో నేను ఉండకూడదు అంటాడు. ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో అందరూ ఎవరు ఓపిక వాళ్ళదే, రాజకీయాల్లో నుంచోవచ్చు, గెలవచ్చు, పదవులు చేయొచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరదలుచుకున్నాం. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ మీద, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రాష్ట్రంలో రాజకీయ ముసుగులో, కులాల ముసుగులో, మతాల ముసుగులో ఏ రకంగా కుట్రలు చేసి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా బద్నాం చేయాలి అనేటటువంటి పెద్ద ఎత్తున రాష్ట్రంలో కుట్ర జరుగుతుందనేది వాళ్ళ ప్రజలందరూ కూడా గ్రహించారు. రాజకీయ పార్టీలకు మేం కాదు, ప్రజలు గ్రహించి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇక్కడ
అంటే ఎంతగా దిగజారిపోయారంటే మనుషులు, ఒక వ్యక్తి ఒక పార్టీ పెట్టుకుని రాజకీయాల్లో మార్పు తీసుకొద్దాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తును కల్పిద్దాం, రాష్ట్రము ప్రజలంటే ఎంతసేపు కులాలు మతాలతో తన్నుకుని సావటం కాదు, అందరము కలిసి బాయి బాయి అంటూ ప్రజల కోసం పనిచేద్దాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పటం నచ్చట్లా వీళ్ళకి ఎవరికి కూడా. ఒక వ్యక్తి ప్రజల్లో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజలు మెచ్చినటువంటి వ్యక్తిగా బయటకు వచ్చి అందరము కలిసి బాగుందాము అని చెప్తున్నటువంటి మాట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకి మింగుడు పడతల్లా. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం అన్ని కులాలని కూడా కలుపుకుని వస్తే ఒక పెద్ద ఫోర్స్ అవుతుందేమో, తద్వారా ఈ మధ్యన రాజకీయంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈయన వైపు చూస్తుంది, ఈయన ఎక్కడ దేశ నాయకుడు అయిపోతాడో అని ఇప్పుడే ఇన్ని ఏదో ఒక రకంగా బదనాం చేయాలని ఒక పెద్ద ఎత్తున కుట్రైతే మాకు కూడా అనిపిస్తుంది వాస్తవంగా. ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి కానీ కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు, నిన్న ఒక అరెస్ట్ కూడా అయ్యాడు. ఏదో సంథింగ్ రావణ జోసఫ్ ఏదో సంథింగ్ ఏ పేరు చెప్తున్నా, నాకు కూడా అంత అవగాహన లేదు. వీళ్ళందరికీ కూడా ఏదైనా దేనికైనా ఒక సమయం సందర్భం అనేది ఉంటుంది. నేను ఒక మాట మాట్లాడానంటే ఎవడన్నా ఒకటి అంటే మాట్లాడతాను, లేదంటే నేను ఒక చెప్పదలుచుకుని చెప్తాను. ఒక సమయం లేదు, ఒక సందర్భం లేదు. ప్రతి దానికి రోడ్డు మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారు, మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ గారు, ఇంట్లో కూర్చుంటే జనసేన పార్టీ. ఏ కులాన్ని అడ్డం పెట్టుకుని, ఏ మతాన్ని అడ్డం పెట్టుకుని నిన్నటి ఆ సభలో మాట్లాడారో ఈ శ్రావణ్ కుమార్ గారు కానీ, అక్కడ మాట్లాడినటువంటి ఆ రావణ అనే వ్యక్తి కానీ, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి దయచేసి. ఎందుకంటే మాట్లాడితే నా దళిత సోదరులు కోటి మంది ఉన్నారని చెప్తున్నటువంటి నేను కూడా చెప్తున్నా, నా దళిత సోదరులనే నేను కూడా, మేము కులాలను కలిపే విధానం అని చెప్పేసి పెట్టుకున్నటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో జనసేన పార్టీ. మతాల ప్రస్తావన లేకుండా చేద్దామని చెప్పేసి మాట్లాడేటువంటి పార్టీ జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరు కులాన్ని ఎవరు మతాన్ని వాళ్ళు ప్రేమించుకోండి, తర్వాత బయటకు వస్తే అందరం ఒకటే. ఇంటి వరకే కులాన్ని మతాన్ని ఉంచండి, గడప దాటిన తర్వాత అందరమే మనుషులమే అనే భావంతో ఉండాలి అని పదే పదే చెప్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది నచ్చక ఈయన ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అరే కాంట్రాక్ట్ మాట్లాడుకుని బయటకు వస్తారా మీరందరూ కూడా? ఎన్ని సంవత్సరాలు బతుకుతారా మీరందరూ కూడాను? ఏం సినేసుకుంటారా రాష్ట్రంలో మీరు డబ్బుల కోసం అమ్ముడిపోతే? మేము ఒక పక్కన అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ పోరాడుతుంటే మీరు వచ్చేసి మీటింగ్లను పెట్టి మీ మీటింగ్లో నువ్వు చెప్పదలుచుకుంది ఏదో చెప్పు. ఒక్కసారి దయచేసి అర్థం చేసుకుని చెప్తున్నా, దళితులు కానీ ఆయన పెట్టినటువంటి ఆయన పదవులు పడతా, దళితులు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైతే ఆదివాసులు ఉన్నాడు మీరు కానీ ఒకసారి అర్థం చేసుకోండి. అసలు మీటింగ్ ఎందుకు పెట్టారు, ఏమి చెప్పాలని పెట్టారు, ఏమి చెప్పారు, దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా. మిమ్మల్ని అందరినీ అడ్డం పెట్టుకుని మీ మీద వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. మీకోసం ఏం చేశారో చెప్పాలండి వీళ్ళని. హైకోర్టులో అడ్వకేట్ అంటారు, ఏ ఒక్క దళిత సోదరుడికి ఫ్రీగా కేసు చేశానో చెప్పాలండి. యూట్యూబర్లు అంటాడు ఇంకొక వ్యక్తి వచ్చి, ఏమి మీ కులం కోసమో లేదంటే మీ సమాజం కోసమో మీరందరూ పైకి తీసుకొద్దామని ఏ రోజైనా ఒక్క టాపిక్ మాట్లాడా యూట్యూబ్లో? అరే నోరెత్తితే బూతులు, ఒక వీడియో చేస్తే అమ్మలక్కలు. ఇదా మీకు మీరు నేర్చుకున్నది? ఇదా? ఈయన ఇంకొక వ్యక్తి ఎవరు బిరుదు ఇచ్చేశాడు అసలు, అభినవ అంబేద్కర్ అట. ఆ బిరుదు ఇచ్చినానికి ఉండదో తీసుకున్నానికైనా ఉండాలి కదా. అంబేద్కర్ గారంటే ప్రపంచమంతా కూడా ఈ రోజుకి కూడా దండం పెట్టి దండలేసేటటువంటి మనిషి ఆయన. ఆయనతో నువ్వు పోల్చుకుంటావు, సిగ్గు అనిపించరా నీకు? లేదు నీ అంతా నువ్వు అనుకున్నావు నేనే అని. నోట్లో నుంచి ఏం భాష వస్తుంది నీకు? అంబేద్కర్ ఆ భాష వాడా? అంబేద్కర్ గారు అదేనా వాడింది? అంబేద్కర్ గారు శాంతిగా ఉండాలని రాష్ట్రంలో బుద్ధిజం తీసుకున్నాడు కదయ్యా. మీ దాటి తట్టుకోలేక, మీరు చేసిన మోసాలు తట్టుకోలేక, సరే ఏదైనా సరే ఆయన రాసిన రాజ్యాంగం అంటారు మాట్లాడితే, ఆయన పేరు చెప్తారు మీరు మాట్లాడితే. ఏ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు బూతులు రాశాడా? రాజ్యాంగంలో అంబేద్కర్ గారు తిట్టమని చెప్పాడా? లేదా అంబేద్కర్ గారు ఏదైనా సభలో వేరే కులాన్ని కానీ వేరే మతాన్ని కానీ క్రిటిసైజ్ చేశాడు ఎక్కడన్నా? మరి ఏమి నేర్చుకున్నారు మీరు? అంబేద్కర్ భావజాలం తెలియాలంటారు. ఏం తెలుసు మీకు అంబేద్కర్ గారు భావజాలం? మీకు భావ దారిద్ర్యం తప్పితే ఆయన భావజాలం మీరు ఎక్కడ పుణ్యపుచ్చుకున్నారు? దయచేసి అర్థం చేసుకోండి. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దళిత సోదరులు కానీ
క్రిస్టియన్ సోదరులు కానీ ఈ ఆదివాసులను అందరినీ కోరుతున్నాను, ఒక్కసారి జనసేన పార్టీ నుంచి మేము దేనికోసం పోరాడుతున్నాం, ఏమి జరుగుతుంది, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఏమి చేయాలని ఈ వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు, దేనికోసం? అది ఆఖరికి యేసుక్రీస్తు కూడా శాంతే కదా చెప్పింది. యేసుక్రీస్తు గారి పరవచనాలు కూడా శాంతి మార్గమే కదా. మరి అలాంటి శాంతి మార్గంలో శాంతి సభ పెట్టి ఆనా కొడుకును చంపుతా, ఈనా కొడుకును పొడుస్తా, వాడి నాలుగు కత్తిరిస్తా, ఈడి చేతులు పెడతా, వాడి నోట్లో ఏం పెట్టుకున్నాడు, వీడి నోట్లో పెట్టుకున్నాడు, ఇదా సంస్కృతి? మీరు చేస్తున్న పనులు శ్రవణ్ కుమార్ గారు ఒక్కసారి వెనక్కి తిరిగి నువ్వు చదువుకున్నటువంటి చదువుకు కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలకు కానీ పోలుకుందా లేదు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మనిషిని రెచ్చగొట్టడం పెద్ద విషయం కాదు, కులాల మధ్య కుంపట్లు పెట్టడం పెద్ద విషయం కాదు, అలజడిని సృష్టించడం పెద్ద విషయం కాదు. అంతకంటే కూడా ఒక చిన్న మాట ద్వారా అలజడి వస్తుంది. కానీ అదే 10 మందిని నిన్ను ప్రేమించాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. అది నేర్చుకో మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర. మేము చేత లేక, సేవ లేక, లేదంటే ధైర్యం లేక ఊరుకోట్ల. సొసైటీలో ఉన్నాం, మనుషులుగా బతుకుతున్నాం అని మాత్రమే ఓర్పు పడతాం ఈరోజు కూడా. ఒక్కసారి ఆలోచించండి చదువుకున్నాం మీరందరూ కూడా. ఇవాళ సోషల్ మీడియా అంటే తిట్లకి వేదిక కాదు, ఒక మంచికి వేదిక అవ్వాలి. దానికోసమే నిన్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు, సోషల్ మీడియాని భావ ప్రకటన స్వేచ్ఛను ఎదుటి ఇబ్బంది పెడితే ప్రభుత్వం చేయవలసినటువంటి పని ప్రభుత్వం చేస్తుంది ఖచ్చితంగా. ప్రభుత్వంలో భాగస్వామైనప్పుడు కూడా జనసేన పార్టీ తరపు నుంచి నేను చెప్తున్నా, ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. ప్రభుత్వం అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టంగానే ఏదో వాళ్ళు చూసుకుంటారు అని ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే ఇంకో రకంగా వెళ్తుంది. మేము కూడా ఇంకో రకంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నేను చెప్తాడు ఆయన 29లో నేను డిప్యూటీ సీఎం అవుతాను, ఆ విచిత్రమైన నాకు అర్థం కాల. ఒక పార్టీ పెట్టి ఒక సంఘాన్ని అంతా రెచ్చగొడుతున్న వ్యక్తి సీఎం అవుతానని చెప్పాలి కదా. నేను డిప్యూటీ సీఎం అవుతానంటే సీఎం ఎవరు మరి? ఎవరికి ఊరికేం చేయడానికి? సోదరులు అర్థం చేసుకున్న ఆ మాట మీరందరూ కూడా. ఆ వ్యక్తి నేను స్టేజ్ మీద చెప్పాల్సింది 29లో నేను సీఎం అవుతాను, సీఎం తాలూకా రాసుకోండి అని చెప్పాలి. నేను డిప్యూటీ సీఎం అవుతానంటే ఎవరు కిందకి వెళ్తున్నాడు? సీఎం ఎవరు మరి? అంటే ఎవరు జాగ్రత్తగా పనిచేయదలుచుకున్నాడో ఒకసారి ఈ సోదరులందరూ కూడా అర్థం చేసుకోండి అని చెప్పేసి ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరొకసారి చెప్తున్నాం, జనసేన పార్టీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి వచ్చినటువంటి పార్టీ. ఆ దిశగా మేము వెళ్తున్నాం. మీరు మమ్మల్ని కనుక టార్గెట్ చేస్తే, పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పాడు, మేము మీద అధికారము అని రాలా, తెగించి వచ్చిన వాళ్ళు కూడా మంచి కోసం మంచి జరగాలని చెప్పేసి తెగించి వచ్చిన వాళ్ళం. అర్థం చేసుకుని అందరూ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలాంటి బ్యాచ్కి అందరూ కూడా హెచ్చరిక చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొంచెం నిశ్చితంగా గమనించి రానున్నటువంటి భవిష్యత్తులో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.